హలో డాక్టర్, నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మాతో ఈ వీడియో చేస్తున్నందుకు. ఆల్రెడీ మనం ముందు 2 బ్యూటిఫుల్ వీడియోస్ చేస్తాం ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఈ వీడియోలో మెనోపాజ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నాం. వీ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ, అసలు మెనోపాజ్ అంటే ఏంటి? ఇది ఏ ఏజ్లో మొదలవుతుంది? ఓకే, మెనోపాజ్ అనేది మీరు ఆల్రెడీ చెప్పారు కదా, పీరియడ్స్ ఆగిపోవడమేనా అని. యాక్చువల్లీ స్పీకింగ్ పీరియడ్స్ ఆగిపోవడమే మెనోపాజ్. సో దాన్ని మనం అలాగే పీరియడ్స్ ఆగిపోతే మెనోపాజ్, వి కాల్ ఇట్ యాజ్ మెనోపాజ్. మెనోపాజ్ డయాగ్నోసిస్ కూడా మనం వెంటనే ఏ అమ్మాయికి ఏ లేడీకి కూడా తెలీదు ఏంటంటే ఇది నా ఫైనల్ మెన్స్ట్రువల్ పీరియడ్, తర్వాత మళ్ళీ పీరియడ్ రాదు అని చెప్పి ఎవరికి తెలియదు. సో మెనోపాజ్ అనేది వి గో బ్యాక్ ఇన్ టైమ్ అండ్ 1 year బ్యాక్ వెళ్ళిపోయి ఓకే అది నా లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అంటే 1 year తర్వాత ఇప్పటికీ నాకు పీరియడ్ రాలేదంటే ఓకే ఐ హ్యావ్ రీచ్ ద స్టేజ్ ఆఫ్ మెనోపాజ్ అని చెప్పి. సో అది రెట్రోస్పెక్టివ్గా తీసుకునే డయాగ్నోసిస్ అనమాట. సో మెనోపాజ్ అంటే యాక్చువల్లీ స్పీకింగ్ పీరియడ్స్ ఆగిపోవటమే. అండ్ యావరేజ్గా ఇప్పుడు ఇంతకు ముందు అయితే 50s అలా ఉండేది, కానీ ఇప్పుడు 45 to 55 మధ్యలో యావరేజ్గా వచ్చేస్తుంది మెనోపాజ్. అండ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మనకి ఎర్లీ 40sలో సమ్టైమ్స్ వెరీ విసి లేట్ 30sలో కూడా మనం ఈ మెనోపాజ్ రావటం అనేది ఎర్లీ, వి కాల్ ఇట్ యాజ్ ఎర్లీ మెనోపాజ్, వి కాల్ ఇట్ యాజ్ ఎర్లీ మెనోపాజ్ అనమాట. సో చిన్న చిన్న వేరియేషన్స్ ఆర్ ఆల్వేస్ దేర్, కానీ ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే ఇట్ ఈస్ 45 to 55. ఓకే, సో మెనోపాజ్ అంటే సింపుల్గా పీరియడ్స్ ఆగిపోవడం అంటున్నారు, బట్ మీరే చెప్పారు చాలా లక్షణాలు కూడా ఉంటాయని. సో ఇలాంటి లక్షణాలు అందరు ఏజ్ గ్రూప్ అందరు ఆడవాళ్ళు ఒకే రకంగా ఉంటాయి, డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా మెనోపాజ్ లక్షణాలు? డెఫినెట్గా చేంజ్ అవుతాయి. ఏంటంటే కొంతమంది ఆడవారికి చాలా అసలు నల్లేరు మీద నడకంటారు కదా, అలాగా హ్యాపీగా ఎప్పుడొచ్చిందో మా పీరియడ్ అంటే ఎప్పుడో వచ్చింది లేండి అని చెప్పి అలాగా చాలా ఈజీగా వాళ్ళు గో త్రూ అయిపోతారు. అదే కొంతమందిలో కొంచెం మేనేజ్ చేసుకోగలరు, ఇబ్బంది పడతారు లైట్గా, హెల్ప్ లేకుండానే వాళ్ళు ఏదో చిన్న మేనేజ్మెంట్ చేసుకొని దే ఆర్ హ్యాపీ. కొంతమందిలో మా దగ్గరకు వస్తారు, మేడం ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి, మేబీ సమ్టైమ్స్ వాళ్ళే వస్తారు, లేదంటే వాళ్ళ పిల్లలు తీసుకొని వస్తారు, మా అమ్మకి ఏదో అయింది చూడండి అని చెప్పి. సో అలాగా జోక్స్ అపార్ట్. సో మెడికల్ అసిస్టెంట్స్కి వచ్చినప్పుడు కొంతమందికి మెడిసిన్స్తో, ఇంకొంతమందికి ఏంటంటే గైనకాలజిస్ట్ హ్యాస్ టు బి దేర్ విత్ దెమ్ టు గో త్రూ దాట్ మెనోపాజ్ ఫేజ్ అనమాట. సో అది సివియర్. మెనోపాజ్ ఇస్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. దీని లక్షణాలు విమెన్ లో అందరికి ఒక్కొక్కరికి ఒకలా ఉండొచ్చు. ఇఫ్ యు ఆర్ లక్కీ అసలు తెలియని కూడా తెలియదు. కొంతమందికి కొంచెం చిన్నవి మేనేజ్ చేసేసుకోవచ్చు, కొంతమందికి మెడికల్ అసిస్టెంట్స్ కావాలి. ఓకే మ్యామ్, ఇది ఎర్లీ ఏజ్ లో కూడా రావచ్చు అన్నారు, కొంతమందికి 40s 45s లో రావచ్చు అన్నారు. లేట్ 30s అనే విషయం నాకైతే తెలియదు. సో పెరి మెనోపాజ్ అండ్ మెనోపాజ్ ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఇప్పుడే చెప్పాను కదా ఎర్లీ 30sలో అని. దో మీకు పీరియడ్స్ వస్తున్నా కూడా, ఇఫ్ యువర్ పీరియడ్స్ వస్తూ కూడా మెనోపాజ్ లక్షణాలు ఫేస్ చేయటమే పెరిమెనోపాజ్. యాక్చువల్గా మెనోపాజ్లో మనం థియరీలోకి వెళ్తే, మెడికల్ టెక్స్ట్ బుక్స్లో అట్లా థియరీలోకి వెళ్తే దాంట్లో మొత్తం 5 stages ఉంటాయి. మనకి బ్రాడ్గా ఇప్పుడు అంత డెప్త్లో కాకుండా వాట్ ఈస్ పెరిమెనోపాజ్ అంటే, మెనోపాజ్కి పెరిమెనోపాజ్కి ఒకటే డిఫరెన్స్. మెనోపాజ్లో పీరియడ్స్ రావు, పెరిమెనోపాజ్లో పీరియడ్స్ వస్తాయి. లక్షణాలన్నీ సేమ్ టు సేమ్. సో లక్షణాలన్నీ అలాగే ఉంటాయి. సో మెనోపాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీకి 45 yearsకి మెనోపాజ్ వస్తుంది అనుకుందాము. తనకి 7 to 10 years ఆన్ అన్ యావరేజ్ 7 to 10 years ముందు నుంచి ఆ సిమ్టమ్స్ అన్నీ రావటం మొదలవుతాయి అన్నమాట. లైక్ హాట్ ఫ్లాషెస్, మెనోపాజ్ తాలూకు సిమ్టమ్స్ అన్ని. ఎందుకంటే హార్మోన్స్ అన్ని మెల్లమెల్లగా తగ్గడం మొదలెడతాయి. ఈస్ట్రోజన్ అనే హార్మోన్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తాయి, అందుకని పీరియడ్స్ ఆగిపోతాయి. కానీ ఆ ఈస్ట్రోజన్ హార్మోన్స్ కేవలం గర్భసంచి మీద లేదంటే అండాశయం మీద మాత్రమే ఉండవు, బాడీలో అన్ని ఆర్గన్స్ మీద ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో మెనోపాజ్లోకి ఒక లేడీ ఎంటర్ అవుతుంది అన్నప్పుడు బాడీకి తెలుస్తుంది ఏంట్రా సడన్గా ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది అని చెప్పి. సో దెన్ బాడీ స్టార్ట్స్ రియాక్టింగ్. సో ఆ బాడీ రియాక్ట్ అయినప్పుడు దాని తాలూకు లక్షణాలే మనకి పెరిమెనోపాజ్లో కనిపిస్తాయి. అవి మెనోపాజ్ లక్షణాలు. కరెక్ట్గా వచ్చారు, మెనోపాజ్ లక్షణాలు అన్నారు. సో ఏంటి మెనోపాజ్ లక్షణాలు అంటే? పీరియడ్ ఆగుతుంది అండ్ మెనోపాజ్ లో పీరియడ్స్ అవుతాయి, బట్ లక్షణాలు ఉంటాయి, మెనోపాజ్ లక్షణాలు అన్నారు. ఈ లక్షణాలు ఏంటి అసలు?
ఓకే, మోస్ట్లీ ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా అంటే నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా ఎవరు మెనోపాజ్ అనగానే హాట్ ఫ్లషెస్ అంటారు. అది కరెక్ట్. సో హాట్ ఫ్లషెస్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చిన్నదానికి కోపం వచ్చేస్తుంటుంది, చిరాగ్గా ఉంటుంది. నా దగ్గరికి అంటే నా పేషెంట్స్ కొందరు అనమాట వేరే లక్షణాలు ఇప్పుడు మనం చెప్పుకునే చాలా ఉంటాయి, తర్వాత ఇప్పుడు చెప్తాను. ఇంకా కొంచెం పెద్ద వరి అవ్వాల్సిన విషయాలు వాటికి రాలేదు నా దగ్గర దేనికి వచ్చారో తెలుసా మేడం? నాకు ఈ మధ్య మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ లేదంటే మా ఆయన కానీ ఏమన్నా కూడా కోపం వచ్చేస్తుంది. వాళ్ళ తప్పేం లేదు, నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నానని, అయినా కూడా నాకు కోపం వస్తుంది. వాళ్ళకి గాలి తాగితే కోపం వచ్చేస్తుంది. లేదు గాలి తాకితే అని కాదు, వాళ్ళు చిన్నదేమన్నా అన్నా కూడా రియాక్ట్ అంత అవ్వాల్సిన అవసరం లేనప్పుడు కూడా నేను రియాక్ట్ అయిపోతున్నాను. తెలియకుండా నాకు కోపం వచ్చేస్తుంది మేడం, నాకు నేను నచ్చట్లేదు, కోపంగా ఉంటుంది, అందరి మీద అరిచేస్తున్నాను, చిరాగ్గా ఉంటుంది, ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది, నిద్ర పట్టట్లేదు, చిరాగ్గా ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం బయట వాళ్ళు వింటే అరే ఇదేంటి డిప్రెషన్ లక్షణాల్లో ఉన్నాయి, లేదంటే డిప్రెషన్ కాదు మ్యామ్, ఇవి చెప్పుకునే థింగ్స్ అని కూడా చాలా మంది అనుకుంటారు. బట్ ద పర్సన్ ఫేస్ చేస్తున్న పర్సన్ కి అవి తెలుస్తాయి. ఎంత బాధగా చెప్పుకుంటారంటే మేడం నాకు నేను నచ్చట్లేదు, నేను యోగా చేస్తున్నాను అయినా కూడా నాకు ఇవి తగ్గట్లేదు అని చెప్పి పాపం వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు. ఎవరి దగ్గర చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి అసలు ఒకరిద్దరు అయితే అఫ్ కోర్స్ దే ఆర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ దే ఆర్ హ్యాపీ నౌ, బట్ స్టిల్ వెన్ దే కేమ్ అసలు చాలా మెంటలీ ఎంత స్ట్రెస్లో ఉన్నారంటే అంత స్ట్రెస్లో ఉన్నారు. సో మెనోపాజ్ లక్షణాల్లో ఈ హాట్ ఫ్లషెస్ మేనేజ్ అయిపోతాయి చాలా మటుకు, కానీ మూడ్ స్వింగ్స్, స్లీప్ డిస్టర్బెన్సెస్ అప్పటిదాకా బాగానే ఉంటారు. సడన్గా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రావటం, మోకాళ్ళ నొప్పులు రావటం, ఎందుకంటే బోన్ మాస్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో ఆస్టియోపోరోసిస్ అంటారు, అది స్టార్ట్ అవుతుంది. సో అంటే మన ఎముక గుల్లబారిపోవడం అనమాట. సో ఇది స్టార్ట్ అవుతుంది. ఇంకా లాంగ్ టర్మ్లో అయితే ఇప్పుడు లీన్ మాస్ అంటే మజిల్ మాస్ పోతుంది, మజిల్ మాస్ పోయి విజరల్ ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది. సో తిన్నా కొంచెం లావ్ అయిపోతుంటారు. సో ఇవన్నీ లక్షణాల కింద చెప్పుకోవచ్చు. మన మెయిన్గా ఇదేంటి ఇంకొకటి హస్బెండ్ వైఫ్ రిలేషన్ ఉంటుంది కదా, అది చాలా మటుకు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇఫ్ దే ఆర్ యాక్టివ్ ఇన్ దేర్ మ్యారిటల్ లైఫ్, ఈ మెనోపాజ్ లో ఎస్ట్రోజన్ ఇవన్నీ తగ్గిపోవడం వల్ల వెజనల్ డ్రైనెస్ వచ్చేస్తుంది. సో దే కాంట్ పార్టిసిపేట్ ఇన్ ఇంటర్ కోర్స్, యూరినరీ ట్రాక్ట్ ఇబ్బందులు వస్తాయి, వెజనల్ డ్రైనెస్ అంటే ఇచ్చింగ్, పెయిన్ఫుల్ సెక్స్, ఇచ్చింగ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ సిమ్టమ్స్, మెనోపాజ్ సిమ్టమ్స్. సో నాట్ ఓన్లీ హర్ బాడీ, హర్ రిలేషన్షిప్ ఆల్సో ఎఫెక్ట్స్. Her relationship with everyone will get affected. Not only with husband. అంటే husband obviously wife came and husband is the first one who will get affected. So వాళ్ళ marital life affect అవుతుంది. And also if they are really very ఎక్కువ ఉంటే సిమ్టమ్స్, it will affect their familial relations also. Okay. అదే. సో మ్యామ్ ఎన్ని సిమ్టమ్స్ ఉన్నాయి కదా, సో వీటిని మనం ఎలా మేనేజ్ చేయొచ్చు? ఈ మెనోపాజ్లో వచ్చే ఈ లక్షణాలని ఏ రకంగా మనం మేనేజ్ చేయొచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుతాయి? జాగ్రత్తలు అంటే జస్ట్ బీయింగ్ మైండ్ఫుల్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ మెనోపాజ్ అనగానే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అమ్మ బాబో ఈ మెనోపాజ్ నాకు వచ్చేస్తుందని చెప్పి భయపడిపోతుంటారేమో. కానీ నో, మెనోపాజ్ ఓకే మేనేజ్ చెయ్యొచ్చు ఏదైనా. అది కూడా ఒక న్యాచురల్ మనం ఏజ్ అవుతున్న న్యాచురల్ ప్రాసెస్ అది. ఇట్ ఈస్ నాట్ లైక్ మీకు ఏదో క్యాన్సర్ వచ్చేసింది, డిసీజ్ వచ్చేసింది, మెనోపాజ్ ఇస్ అ డిసీజ్. నో, మెనోపాజ్ ఇస్ నాట్ అ డిసీజ్, దట్ ఈస్ జస్ట్ అ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్. మన బాడీ ఏజ్ అవుతుంటే అది న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ అంతే. యూ కాంట్ బి అ రిప్రొడక్టివ్ ఉమెన్ హోల్ ఆఫ్ యువర్ లైఫ్, రైట్? సో బాడీ నీడ్స్ రెస్ట్. సో అలాగా మేబీ అది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఫస్ట్ ఆ మిత్ తీసేయాలా. అబ్బా సాయిరామ్, పాజిటివ్ ఇంపాక్ట్ ఇప్పుడు వచ్చింది. ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్, హోల్ లైఫ్ మన రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏమో ఆన్లో ఉండాల్సిన పని లేదు. ఇట్స్ రెస్ట్ టైం, మెనోపాజ్ ఇది రెస్ట్ టైం. సో యా, సో ఆ మెనోపాజ్ దగ్గరలో ఉన్నప్పుడు వెన్ యూ స్టార్ట్ ఫేసింగ్ దీస్ సిమ్టమ్స్, ఆర్ ఐ సే ఎవ్రీ ఉమెన్ నీడ్స్ మీ టైం అనేది ఒకటి ఉండాలి. మీరు వర్కింగ్ ఉమెన్ అయినా కావచ్చు, హౌస్ వైఫ్ అయినా కావచ్చు, చక్కగా ఇంట్లో ఉండి పిల్లల్ని భర్తని చూసుకున్న వాళ్ళైనా కావచ్చు, లేదు అంటే ఇఫ్ యు ఆర్ వెరీ బాసీ లేడీ, బయటికి వెళ్ళి యూ రన్ యువర్ ఓన్ థింగ్స్ అలా అయినా కావచ్చు, లేదు అంటే యు ఆర్ వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ ఫర్ సమ్ వన్, వర్కింగ్ ఫర్ సమ్ కంపెనీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏ
ఉమెన్ కైనా దే నీడ్ దట్ మీ టైం. ఉమెన్ ఎవరైనా లాస్ట్లో చూసుకున్నానులే వర్కౌట్, ఇప్పుడు పిల్లలు బాక్స్ టైం అయిపోయింది, పొద్దున్న వంట చేసేయాలి, లేదంటే హస్బెండ్కి టైం, ఇవన్నీ దే రన్ బిహైండ్ థింగ్స్. దే ఫర్గెట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్, దట్ ఈస్ దే దెమ్సెల్వ్స్. సో దట్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డయట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెనీ ఫ్యామిలీస్ ఆడవాళ్ళు ఇంట్లో అందరూ తిన్నాక తినేసి ఉన్నది తినేయడం. స్టాప్ ఈటింగ్ దట్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఫస్ట్. ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే తినొచ్చు. నో, యూ హ్యావ్ టు నో వాట్ యు ఆర్ ఈటింగ్. సో బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యాక్టివ్ లైఫ్ స్టైల్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ మీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటివి అలవాట్లు ఉంటే తగ్గించండి. కెఫిన్ అలవాటు ఉంటే తగ్గించండి. అండ్ స్పైసీ ఫుడ్స్ నో. ఇంకా స్పైసీ ఇదంతా, ఆ స్పైస్ జీవితంలో స్పైస్ తగ్గే స్టేజ్ వచ్చింది. చాలు, తగ్గాలి, అన్ని రకాలుగా తగ్గాలి. సో స్టార్ట్ బీయింగ్ కామ్. సాత్వికంగా ఉండే ఆహారం తీసుకోండి. హ్యాపీగా మంచి లైఫ్ స్టైల్ పాటించండి. అండ్ ట్రిగర్స్, ఈ హాట్ ఫ్లషెస్కి వీటికి ట్రిగర్స్ ఉంటాయి. ఈ ట్రిగర్స్ ఇవే, లైక్ కెఫిన్, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్, జంక్, ఇవన్నీ తగ్గించాలి. అండ్ ద క్లాదింగ్ దే వేర్ ఆల్సో. లేడ్ ఏదో ఎప్పుడు వింటర్లో ఉన్నట్టు ఇలాగ అన్ని లేయర్స్ వేసుకునే క్లాతింగ్, కంఫర్టబుల్ క్లాతింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యోగా ఆర్ మెడిటేషన్, వాట్ ఎవర్, జస్ట్ స్ట్రెస్ రిలీవింగ్కి కొన్ని చేసుకోవాలి, కొన్ని అలవాట్లు చేసుకోవాలి. సో ఇలా చిన్నవి చేస్తే డెఫినెట్గా మనకి ఈ సిమ్టమ్స్ మేనేజ్ చేసేసుకోవచ్చు. మేనేజ్ చేసేసుకోవచ్చు. నాట్ 100%, బట్ వీ కెన్ మేనేజ్ ద సిమ్టమ్స్. ఎలాగంటే దిస్ ఇస్ లైక్ ఏ ప్రెగ్నెన్సీ. ఎలాగైతే మనకి న్యాచురల్ ప్రాసెస్. ప్రెగ్నెన్సీగా హెల్దీగా ఉండాలంటే ఇంతకు ముందు లేదు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ యోగా వస్తుంది, ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజ్లు వస్తున్నాయి, ప్రెగ్నెన్సీలో ఈ ఫుడ్ ఆ ఫుడ్ అని వస్తున్నాయా? అలా అని ప్రెగ్నెన్సీలో ఉన్న నొప్పి తగ్గుతుందా? లేదు కదా. పిల్లల్ని కనేటప్పుడు నొప్పి అలాగే ఉంది కదా. అలాగే ఇది కూడా కొంచెం మెనోపాజ్లో ఉండే కొంచెం ట్రాన్సిషన్. ఏదైనా ఎప్పుడైనా లైఫ్లో చేంజ్ పెయిన్ఫుల్. ఎప్పుడైనా వెన్ యు ఆర్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, దెన్ దట్ ఈస్ కాల్డ్ చేంజ్ ఈజ్ ఎక్కడైనా బాడీ అడ్జస్ట్ అవ్వడానికి ఖచ్చితంగా కష్టపడుతుంది. ఎక్కడైనా కొంచెం నొప్పే చేంజ్. సో ఆ కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది, బట్ స్టిల్ యూ కెన్ మేనేజ్. Yes, that's what the women have. Trust your body. Trust your body. Ante. Trust yourself and trust your body. First, love yourself. That's more than enough actually. Yes. అప్పుడు మా దగ్గరికి రానక్కర్లే. ఇదొక పాయింట్ టు బి నోటెడ్. లవ్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. అప్పుడు డాక్టర్స్ అవసరం లేదు. అండ్ మ్యామ్, హిస్టెక్టమీ జరిగిన ఆడవాళ్ళల్లో ఈ మెనోపాజ్ అండ్ మెనోపాజ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉండొచ్చు, ఎప్పుడు ఉండొచ్చు? హిస్టెక్టమీ జరిగితే హిస్టెక్టమీ అనేది రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే, అసలు వాట్ ఈస్ హిస్టెక్టమీ అంటే, హిస్టెక్టమీ చూసే వాళ్ళందరికీ హిస్టెక్టమీ అంటుంది ఏంటి, అసలు వాట్ ఈస్ హిస్టెక్టమీ అని చెప్పి డౌట్ వస్తుంది కదా. సో ఏం లేదు, హిస్టెక్టమీ అంటే గర్భసంచిని దాని తాలూకు పక్కన ఉండే వేరే కూడా, అంటే ట్యూబ్స్, అండాశయాలు, యూట్రస్, సర్విక్స్ ఇంత మటుకు తీసే సర్జరీని హిస్టెక్టమీ అంటాం. అది లాప్రోస్కోపీ ద్వారా అయినా చేయొచ్చు, ఓపెన్లో చేయొచ్చు, లేదంటే వెజైనల్ నుంచి డైరెక్ట్గా కింద నుంచి అయినా తీసేయచ్చు అనమాట, బయట సూచర్ ఏం లేకుండా. ఇప్పుడు కొత్తగా వస్తుందంటే రోబోటిక్, సో అలా కూడా చేయొచ్చు. సో దిస్ ఈజ్ హిస్టెక్టమీ ఒక సింగిల్ లైన్లో. ఓకే, సో హిస్టెక్టమీలో ఏంటంటే వీఆర్ రిమూవింగ్ ద యూట్రస్. కానీ ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేవి యూట్రస్ నుంచి రావు, ఓకే, పక్కన ఓవరీస్ నుంచి వస్తాయి. సో హిస్టెక్టమీ చేసినప్పుడు ఒకవేళ సర్జన్కి అండాశయాల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అండాశయాలు కూడా తీసేశారు అనుకోండి, అప్పుడు యూ విల్ హ్యావ్ సర్జికల్ మెనోపాజ్. అండాశయాలు తీయలేదు, ఓన్లీ యూట్రసే తీసారంటే అండాశయాలు వర్క్ చేస్తూనే ఉంటాయి. సో రెగ్యులర్ విమెన్కి ఎలా ఉందో ఇక్కడ హిస్టెక్టమీ జరిగిన వాళ్ళకి కూడా అలానే ఉంటుంది. పీరియడ్స్ రావు, బట్ దే ఆర్ హ్యాపీ because they will not get menopause because estrogen progesterones are still there in the body. So hysterectomy lo entante ovaries unna uterus తీసేసినా కూడా ovaries బాడీలో ఫంక్షన్ అవుతాయి. ఒక 1 or 2 years, maybe 3 years అట్లా ఫంక్షన్ అవుతాయి. సో వాళ్ళకి మెనోపాజ్ ట్రాన్సిషన్ ఈజ్ లిటిల్ బిట్ ఈజీ. వాళ్ళకి పీరియడ్స్ రావు, బట్ హార్మోన్స్ ఆర్ స్టిల్ దేర్ కాబట్టి వాళ్ళకి అంత సిమ్టమ్స్ కనిపించవు అనమాట. సో దీన్ని పార్షియల్ హిస్టెక్టమీ అంటారు కొందరు, అండ్ కంప్లీట్ హిస్టెక్టమీ అంటే ఓవరీస్ కూడా తీసేస్తే దాన్ని కంప్లీట్ హిస్టెక్టమీ. దట్ ఈస్
అప్పుడు సర్జికల్ మెనోపాజ్. సడన్ గా అలా మెనోపాజ్ సింప్టమ్స్ వచ్చేస్తాయి వాళ్ళకి వెంటనే ఆబ్వియస్లీ. సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఓవరీసే లేవు, ఇంకెక్కడి నుంచి వస్తుంది హార్మోన్స్? డెఫినెట్లీ వాళ్ళకి సర్జికల్ మెనోపాజ్ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే వెంటనే హార్మోన్ మనకి రిప్లేస్మెంట్ థెరపీ అని చెప్పి మేము బయట నుంచి సపోర్ట్ ఇవ్వాలి కొన్ని రోజులు. హార్మోన్స్ ఇఫ్ దే ఆర్ వెరీ మచ్ అన్కంఫర్టబుల్ దెన్ అలాంటి వాళ్ళకి పెడతాం అన్నమాట. Ma'am, as you said now, hormonal replacement therapy, also known as HRT, how does it work? ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న లక్షణాలన్నీ ఉన్నాయి కదా, మెనోపాజ్ లక్షణాలన్నీ, అవన్నీ దేనికి వస్తాయి చెప్పండి? హార్మోన్స్ లేకపోవడం వల్ల మెల్లగా తగ్గిపోతాయి కదా. ఈస్ట్రోజన్ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి బాడీలో. సో ఆ తగ్గిపోవటం మూలాన వస్తున్నాయి ఇవన్నీ. సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే బాడీలో న్యాచురల్గా ఉండే హార్మోన్ లేదు కాబట్టి మనం బయట నుంచి దాన్ని రిప్లేస్ చేస్తున్నాం. సో దట్ దానివల్ల వచ్చే సిమ్టమ్స్ని కొంచెం తగ్గించడానికి అండ్ ఉమెన్కి ఆ ట్రాన్సిషన్ ఫేజ్లో సపోర్ట్ చేయడానికి మనం బయట నుంచి ఇచ్చే థెరపీని మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాము. సో మనకి దీనివల్ల మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ లైక్ ఈ ఆస్టియోపోరోసిస్ ఏంటి, హాట్ ఫ్లషెస్ ఏంటి, మూడ్ స్వింగ్స్ ఏంటి, చాలా మటుకు ఇవన్నీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీతో సెట్ అయిపోతాయి. సో కొన్ని హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీతో కూడా అడ్రస్ కానివి ఉంటాయి. వాటికి కూడా దగ్గర అంటే అందరికీ పెట్టినట్టు ఒకటేలా కాకుండా ఇప్పుడు నెంబర్ ఆఫ్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ పెడతాం, ప్రొజెస్ట్రాన్ పెడతాం, రెండు కలిపి పెడతాం. ప్రొజెస్ట్రాన్ పెట్టాం యూజువల్లీ, బట్ ఈస్ట్రోజన్ ఇప్పుడు కొంతమందికి కొన్ని డోసెస్లో పెట్టాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డోసు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూట్, ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. ఇప్పుడు కొంతమందికి ఓన్లీ వెజనల్ డ్రైనెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే నోటి ద్వారా ఎందుకు ఈస్ట్రోజన్ ఇవ్వాలి? అదర్వైజ్ దే ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్. సో బాడీలో ఈస్ట్రోజన్ తగ్గిపోయింది, మెనోపాజ్కి బాడీ అలవాటు పడుతోంది, కానీ కొంచెం వెజనల్ డ్రైనెస్ వస్తుంది, పేషెంట్ ఇబ్బంది పడుతోంది. సో వెజనల్ డ్రైనెస్ని అడ్రస్ చేస్తే సరిపోతుంది కదా. సో అందుకని మేము వెజనల్ సపోజిటరీ, సో క్రీమ్సో ఆయింట్మెంట్సో ఇస్తామన్నమాట. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రూట్ ఉంటుంది, ఒక్కొక్క డోస్ ఉంటుంది. అదేంటంటే కొంచెంగా ఒక్కొక్క పేషెంట్ని చూసుకొని ఓకే అది జస్ట్ మనం పేషెంట్ టు పేషెంట్, ఇట్ ఈస్ నాట్ వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్ అని ఒక్కొక్క పేషెంట్కి టైలర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట డోసెస్, రూట్స్ అన్ని. మ్యామ్, ఈ హెచ్ఆర్టీ హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే మనం హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల రిప్లేస్ చేస్తాం అంటున్నారు కదా. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ ఫారిన్ బాడీ. కెన్ యు సే ఫారిన్ బాడీ? ఫారిన్ బాడీయా? నో, లేదు. అది మనము ఇదేం పెట్టట్లేదు కదా, డివైస్ ఏం పెట్టట్లేదు కదా. మనం కాంట్రాసెప్షన్ లో అయితే కనుక లూపు ఇదేంటంటే ఇది ఫారిన్ బాడీ. రిప్లేస్మెంట్ థెరపీలో వీఆర్ గివింగ్ హార్మోన్స్ ఇస్తున్నాం. సో దేర్ వోంట్ బి ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ విత్ దిస్ హెచ్ఆర్టీ? కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అంటే హెచ్ఆర్టీ అనగానే మామూలుగా కొద్దిగా నాలెడ్జ్, ఎస్పెషల్లీ కొంచెం గూగుల్ నాలెడ్జ్ ఇలా ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ భయపడతారు అనమాట. ఎందుకంటే ఒక మిస్కన్సెప్షన్ అనేది బాగా సర్క్యులేట్ అయిపోయింది. ఏంటంటే మెనోపాజ్ తర్వాత హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇచ్చినప్పుడు అది బ్రెస్ట్ క్యాన్సర్ని పెంచుతుంది, లేదంటే దట్ విల్ కాజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి కొంచెం అది ఒక మిస్కన్సెప్షన్ అనేది బాగా సర్క్యులేట్ అయిపోయింది. కానీ తర్వాత దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీసెర్చెస్ కేమ్ అవుట్. అలా కాదు, ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు హార్మోన్స్ రిప్లేస్ చేసినంత మాత్రాన దట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఉమెన్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ బ్రెస్ట్ క్యాన్సర్. అది వెరీ నెగ్లిజిబుల్ అనమాట. సో అండ్ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు కొంతమందిలో కొంచెం బ్లీడింగ్ అవ్వటము లైట్గా, ఎందుకంటే ఆగిపోయిన హార్మోన్స్ మనం బయట నుంచి ఇస్తున్నాం కదా, కొంచెం లైట్ గా బ్లీడింగ్ అవ్వడం అని కొంచెం ఉంటుంది. అండ్ దట్టు అది సెట్ అయిపోతుంది బాడీకి, నో ప్రాబ్లం. మ్యామ్, యాజ్ ఎ ఫిట్నెస్ ఎంతూసియాస్ట్ అంటే నేను నాలాంటి వాళ్ళందరి తరపున ఒక డౌట్ ఉంది. మీరు చెప్పారు ఒక ఏజ్ అవుతున్న కొద్ది పెరి మెనోపాజ్ అండ్ మెనోపాజ్ లో మజిల్ లాస్ అవుతుంది, బోన్ డెన్సిటీ తగ్గుతుంది అని. సో ఆబ్వియస్లీ అమ్మాయిలు ఇంకా స్కిన్ సాగ్ అయిపోయినట్టు కనిపిస్తుంది, వీక్నెస్ వస్తుంది, కాంట్ డూ ద హార్డ్ వర్క్ అట్ ఆల్. సో ఇది ఓన్లీ అమ్మాయిల్లోనేనా, అబ్బాయిల్లో కూడా జరుగుతుందా? అండ్ హౌ కెన్ వి బెటర్ దిస్ కండిషన్? బికాస్ వీ వాంట్ టు బి స్ట్రాంగ్. ఏజ్ అవుతున్నాక కూడా స్ట్రాంగ్ గా మేము సోఫాలు కదపాలి, స్ట్రాంగ్ గా పిల్లలతో ఆడుకోవాలి అండ్ మజిల్ బిల్డ్ చేయాలి. సో ఇవన్నీ ఆఫ్టర్ 40s 50s, ఇస్ దట్ పాసిబుల్? ఒక మాట చెప్తాను. దేర్ ఈస్ ఎ సేయింగ్, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. ఓకే, సో నిజమే అది.
మెనోపాజ్ ఎలా కాంబాట్ చేయాలి అని చెప్పి ఇంతకు ముందు నన్ను క్వశ్చన్ అడిగారు కదా. సో ఆ మెనోపాజ్ ఎలా హెల్దీ లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్ అని చెప్పి బిగ్ లిస్ట్. దాంట్లో యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఐ మెంట్ మజిల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఎక్సర్సైజ్ చేయాలంటే బయటకి వెళ్ళి ఒక 40 minutes వాకింగ్ చేశాను అయిపోయింది ఎక్సర్సైజ్. నో, అలా కాదు. వెన్ యూ ఆర్ ఇన్ మెనోపాజ్ యూ హ్యావ్ టు నో యువర్ బాడీలో మన లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి మెనోపాజ్లో అంటే మెయిన్గా యువర్ బాడీ మాస్ ఇదంతా మారుతుంది, కాంపోజిషన్ మారుతుంది. దెర్ ఈస్ లాట్ ఆఫ్ లాస్ ఆఫ్ లీన్ బాడీ మాస్ లాస్ అయిపోయి ఫ్యాట్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో ఆ మజిల్ లాస్ అనేది దట్ ఈస్ కామన్. అది అవ్వకుండా ఉండడానికే వీ డూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. వర్క్ ఆన్ యువర్ మజిల్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి, వర్క్ ఆన్ యువర్ మజిల్స్. ఓకే, సో అండ్ రెగ్యులర్ జిమ్మింగ్. నా ఇంట్లో కొంచెం పని చేసేసాను నాకు వర్కౌట్ అయిపోయిందంటే నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. యూ హ్యావ్ టు గో హిట్ ద జిమ్. కరెక్ట్. ఓకే, తర్వాత లేదు ఇలా మెనోపాజ్లో ఇంకా మీరు ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ అన్నారు కదా, యూ కెన్ ఇంక్లూడ్ యువర్ మీలాంటి వాళ్ళు లేదంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నా కూడా హూ ఆర్ ఇన్ టు ఫిట్నెస్. మెయిన్గా మెనోపాజ్లో ఉన్న వాళ్ళకి ఇఫ్ యూ డూ కార్డియో చేస్తే ఒక 2 రోజులు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ యూజువల్లీ ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు మీరు? జనరల్గా సజెస్టెడ్ అయితే వీక్లీ 3 or 4 times చేయమంటారు. వీక్ అంతా చేసినా కూడా నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. మెనోపాజ్ వాళ్ళకి వీక్ అంతా ఇంక్లూడ్ చేయాలి, అది ఇట్స్ ఇష్యూ. సో మెనోపాజ్ వాళ్ళకి వీక్ అంతా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి late 30s or early 40s దో దే మైట్ నాట్ టెల్ యూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే విపరీతంగా చేసేమని కాదు, స్లోగా ఇండ్యూస్ చేయాలి. అది స్లోగా ఇండ్యూస్ చేసి ఇంక్లూడ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో చేయించండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయించండి వాళ్ళ చేత ప్రాపర్లీ. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ విల్ మేక్ ఉమెన్ మోర్ స్ట్రాంగ్, మోర్ ఫిట్, మోర్ స్ట్రాంగ్. సోఫాలే కాదు, సోఫాలు జరపడం కాదు, లేపు చేతిలో పట్టుకుంటారు. థ్యాంక్ యూ. సేమ్ బాడీ అబ్బాయిలో కూడా ఉంటుందా అని అడిగారు కదా ఒక క్వశ్చన్. జెలస్ మ్యామ్ వాళ్ళ మీద, మాకు కొంచెం మేమేనా ఇలా మాలకవ్వదా అని. అబ్బాయిల్లో యాజ్ సచ్ మెనోపాజ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ తగ్గిపోవటం ఇలాంటివి ఉండదు. కానీ అంటే ఒక మాట చెప్తాను, మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది ఉంటుంది. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటుంది. అమ్మాయిలు ఇంకా అయినా మనం కొంచెం అబ్బాయిలు మోస్ట్ ఆఫ్ ద అబ్బాయిలు ఎలా ఉంటారంటే దే ఆర్ లైక్ స్పాంజెస్. మనం చెప్పిందంతా దే జస్ట్ అబ్జార్బ్ ఇట్. ఓకే, అంటే వాళ్ళు దే మైట్ నాట్ టెల్ యూ వాట్ ఆర్ ద బయటికి వెళ్ళి వాళ్ళు ఏమి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. మనం అంటే లొడలొడ వెళ్ళి వాగేస్తాము, ఇది అయిపోయింది అని చెప్పి. కానీ అబ్బాయిలు చెప్పరు. ఓకే, దే మైట్ ఆల్సో ఫేస్ సమ్ సైకలాజికల్ ఇష్యూస్, సమ్ మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది వాళ్ళకి కూడా ఉంటుంది. యాజ్ సచ్ వాళ్ళకి హాట్ ఫ్లాషెస్ ఉండవా మ్యామ్, మూడ్ స్వింగ్స్ ఉండవా? అవి ఉండకపోవచ్చు కానీ that transition is there. Everyone has that transition, and as you said, midlife crisis, everyone faces it. Yes. విమెన్ కి మెనోపాజ్ స్టేజ్ అనేది వెరీ నార్మల్ అండ్ న్యాచురల్ ప్రాసెస్. సో సిమ్టమ్స్ అన్ని కొంతమంది నార్మల్ గా ఉంటాయి అన్నారు, కొంతమందిలో సివియర్ గా ఉంటాయి. సో ఇలాంటి సివియర్ సిమ్టమ్స్ ని ట్రీట్ చేయకపోతే ఎలాంటి హెల్త్ కాన్సిక్వెన్సెస్ రావచ్చు? ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. సీరియస్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి మూడ్ స్వింగ్స్, హాట్ ఫ్లాషెస్ ఉన్నాయి. హాట్ ఫ్లాషెస్ ఇప్పుడు ఇంత ఏసీ ఉంటుంది, ఏసీలో ఎంత ఏసీ ఉన్నా కూడా సడన్గా షీ విల్ ఫీల్ వెరీ హాట్. ఏంటి ఏసీ ఇంకా పనిచేయట్లేదు, షీ విల్ షౌట్ ఆన్ యూ. ఓకే, ఇంత సివియర్గా ఉంటుంది. ఓకే, అది అడ్రస్ చేయలేదంటే సోషల్గా కొంచెం ఎంబ్రాస్మెంట్ అది ఉంటుంది. అండ్ బోన్ లాస్ గురించి మాట్లాడుకున్నాం, ఆస్టియోపోరోసిస్ అని చెప్పి. సో అండ్ దెర్ ఈజ్ మజిల్ మాస్ లాస్ అయిపోతుంది అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో ఈ రెండు కలిసి ఏమవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రోజన్ షోల్డర్ అని విన్నారా? పట్టేసినట్టు, షోల్డర్ పట్టేసినట్టు, షోల్డర్ కదపలేకపోవడం. సో ఫ్రోజన్ షోల్డర్ ఇలాంటివి బోన్ తాలూకు స్ట్రెస్ ఫ్రాక్చర్స్, అంటే లంబార్ బోన్ ఫ్రాక్చర్ అయిపోవడం, లేదంటే హిప్ బోను ఫ్రాక్చర్ అయిపోవడం, ఫీమర్ ఫ్రాక్చర్, నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ అంటే. సో అలాంటి ఫ్రాక్చర్స్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. ఓకే, సో ఈ ఫ్రోజన్ షోల్డర్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మెనోపాజ్లో అవి అగ్రివేట్ అవుతాయి ఇంకా. ఓకే, సో డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్,
డోంట్ ఫీల్ షై. అంటే ఇప్పుడు నేను వెళ్తే అయ్యో నాకేమైందో అనుకుంటారేమో, అయినా దీనికి కూడా వెళ్తారా హాస్పిటల్కి? నో, యూ హ్యావ్ టు, వీఆర్ దేర్. అందుకనే కదా డాక్టర్స్ ఉన్నారు. యా, సో ఇలాంటి సివియర్ కండిషన్స్ ఖచ్చితంగా ట్రీట్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ ఇట్ విల్ గెట్ అడ్వర్స్. ఎస్, డెఫినెట్లీ. ఆ ఫ్రోజన్ షోల్డర్ అది తెలుగులో ఒక సామెత ఉంది, కోతి ఉంది బ్రహ్మరాక్షస్ అయింది అన్నట్టు, ఇంతలో పోయేది ఇంతతో తెచ్చుకున్నట్టు అవుతుంది అనమాట. ఓకే, సో మ్యామ్ బేసిక్ అవేర్నెస్, మెనోపాజ్, నేను కూడా ఇంటర్వ్యూ ముందు వరకు కూడా మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోతాయి, మెనోపాజ్ స్టేజ్ వచ్చే వరకు అనుకున్నా. సో నాలాంటి వాళ్ళకి చాలా మందికి అవేర్నెస్ లేకపోవచ్చు. సో ఒక పర్సన్కి మెనోపాజ్ గురించి ఉండాల్సిన బేసిక్ అవేర్నెస్ ఏంటి? ఫస్ట్ భయపడద్దు, అదొక డిసీజ్ కాదు. అండ్ మెనోపాజ్ వస్తుంది అనగానే అమ్మో నాకేదో అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ ఉమెన్లో అయితే ఇప్పుడు మెనోపాజ్ వస్తుంది అనగానే అమ్మో లేట్ 30sలో ఎర్లీ 40sలో వస్తారు కొంతమంది పేషెంట్లు వచ్చి, మేడం మెనోపాజ్ వచ్చేస్తున్నా నాకు, అంటే ఇప్పుడు ఏంటి ఏమవుతుంది అని చెప్పి అడిగేస్తుంటారు. సో మెనోపాజ్ అని ఫస్ట్ భయపడద్దు, అది డిసీజ్ కాదు, అది న్యాచురల్ ప్రాసెస్. యు ట్రస్ట్ యువర్ బాడీ అంతే. అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇలాంటివి ఉంటాయి, కొంచెం ఇబ్బంది ఉంటుంది. కొంతమందిలో 15 daysకి 20 daysకి సైకిల్స్ వచ్చేయటం, కొంతమందికి 2 monthsకి 4 monthsకి వచ్చేయటం సైకిల్స్. సో కొంచెం ఇర్రెగ్యులర్ సైకిల్స్, మూడ్ స్వింగ్స్ ఇలాంటివి ఉంటాయి. యాక్సెప్ట్ యువర్ బాడీ, ట్రస్ట్ యువర్ బాడీ అండ్ ప్రాక్టీస్ హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ మీరు ఫీల్ అవుతుంది ఫస్ట్ ఓపెన్గా చెప్పాలి. ఓకే, ఇట్ మైట్ బి యువర్ హస్బెండ్, ఇట్ మైట్ బి యువర్ డాటర్, ఇట్ మైట్ బి యువర్ సన్, ఎవరు లేకపోతే ఇట్ మైట్ బి యువర్ ఫ్రెండ్ ఆర్ ఇట్ మైట్ బి అ గైనకాలజిస్ట్. వీఆర్ దేర్ హియర్ టు లిసన్. సో ఎవరికో ఒకరికి నాకు ఇలా అవుతుంది, ఐఎమ్ ఫీలింగ్ లైక్ దిస్, స్టార్ట్ టాకింగ్. ఓకే, అదేదో అమ్మో నేను ఇప్పుడు వెళ్తే ఏమనుకుంటారో మిక్స్ తీసేయండి. ఓకే, సో యూ హ్యావ్ టు గో మీట్, టాక్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యువర్ బాడీ, టాక్. ఓకే, అది ఉమెన్ సైడ్ నుంచి. ఓకే, ఫ్రమ్ ఫ్యామిలీ సైడ్ నుంచి అంటే ఫస్ట్ థింగ్ యాక్సెప్టెన్స్. ఫ్యామిలీలో యాక్సెప్టెన్స్ ఉండాలి. అండ్ తనేదో ఒక దోషిలాగా చూడటము, ఏంటి చిన్నదానికి అరిచేస్తుంది అమ్మకి పిచ్చెక్కిందా ఏంటి అని చెప్పి. అండ్ అది మిడ్ లైఫ్ కూడా, మెనోపాజ్ ఈ మధ్య దట్ 45 is ఇప్పుడు పిల్లలు టీనేజ్లో ఉంటారు. నేనే చిరాగ్గా ఉన్నానంటే మా మమ్మీ ఇంకా చిరాగ్గా ఉంది ఛీ అని చెప్పి. అంటే బికాస్ ఆ ఏజ్లో పిల్లలు దే ఆర్ ఫైటింగ్ విత్ దేర్ హార్మోన్స్ అండ్ మదర్ ఈజ్ ఆల్సో ఫైటింగ్ విత్ దేర్ హార్మోన్స్. ఓకే, పార్ట్నర్ కెన్ టేక్ అ స్టాండ్ ఆర్ యువర్ సన్ ఆర్ ఎవరైనా, దే జస్ట్ నీడ్ అ షోల్డర్ టు లీన్ ఆన్ దట్ టైమ్. ఎందుకంటే బాడీలో హార్మోన్స్ అన్నీ దీపావళి జరుపుకుంటుంటాయి అన్నమాట. సో అలాంటి టైంలో దే జస్ట్ నీడ్ అ షోల్డర్ టు లీన్ ఆన్. అండ్ చెప్పాలి వాళ్ళకి ఇలా అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ వినండి. మదర్ అయితే మీ మదర్ అయినా, మీ పార్ట్నర్ అయినా, మీ సిస్టర్ అయినా, ఎవరైనా, ఎనీ ఉమెన్ ఈజ్ ట్రైంగ్ టు షేర్ సంథింగ్, వినండి. డోంట్ జడ్జ్ హర్. డోంట్ జడ్జ్ హర్, వినండి. ఇలా ఉంది అన్నప్పుడు ఎస్ వినండి. అండ్ తను ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓవర్వెల్మింగ్ ఎమోషన్స్ వల్ల దానివల్ల షీ మైట్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యాక్సెప్ట్, జస్ట్ సే ఇట్స్ ఓకే, ఇట్స్ గాన్ బి ఓకే అని చెప్పి. ఇది ఉంటే చాలా 95% ఆడవాళ్ళు ఇంకా మా దగ్గరికి రారు. రిలాక్స్. ఎందుకంటే ఆడవాళ్ళు చాలా అల్ప సంతోషాలు కదా, ఏమున్నా లేకపోయినా జస్ట్ ఒక హగ్గో, అరే ఒక చిన్న నోటి మాట చాలు. ఒక పెద్ద గొడవ జరిగిన చిన్న సారీ చాలు. ఏం సారీ కూడా అక్కర్లేదు, చిన్న నవ్వు, ఫోన్ వదిలే, డన్. సో ఇలా ఉంటుంది కాబట్టి యూ జస్ట్ నీడ్ టు హియర్ హర్, సపోర్ట్ హర్. ఇఫ్ నీడెడ్ టేక్ హర్, అకంపెనీ హర్ టు అ గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది అది ఒక పెద్ద పెనుభూతమో లేదంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంది, అదేదో డేంజర్ టాబ్లెట్స్ ఏం కాదు. హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఈజ్ అ ట్రీట్మెంట్ దట్ వీ గివ్. ఓకే, సో ఇలా ఇఫ్ షీ ఈస్ గోయింగ్ త్రూ దట్ ఫేజ్, జస్ట్ హెల్ప్ హర్ టు సెయిల్ త్రూ ఇట్ హ్యాపీలీ, అంతే. ఫ్యాంటాస్టిక్. ఈ మాత్రం హింట్ ఇస్తే దూసుకెళ్ళిపోతాం. దూసుకెళ్ళాల్సిన మనం కదా ఇంట్లో వాళ్ళు. అఫ్కోర్స్ మా ఇంట్లో మా అమ్మని చూస్తున్నాం కదా, ఈసారి నుంచి కొంచెం టాక్ టు మదర్. ఐ థాట్ అది మీ మదర్కి
Yeah, yeah, ma'am. How many times did you talk to your mother? No, ma'am, never ever about menopause. Did you ever ask her? అంటే ఎప్పుడైనా అడిగారా ఏంటమ్మా చిరాగ్గా ఉన్నావు, లేదంటే how many times you showed your emotions on her and I always show my emotions, like whenever I get angry. Did she show? Never. Have you ever asked అమ్మా ఇప్పుడు ఈ మెనోపాజ్ డిస్కషన్ వచ్చింది కదా, అమ్మా ఆర్ యూ ఇన్ మెనోపాజ్ స్టేజ్, నీకు ఎలా ఉంటుంది, హౌ డిడ్ యూ ఫీల్, అసలు హౌ ఆర్ యూ అని ఎంతమంది అడిగారు అమ్మని? మీరు అడిగారా ఎవరైనా ఇంటికి వెళ్ళి అమ్మ ఎలా ఉన్నామని అడిగారు? ఈరోజు వెళ్ళి అడుగుతాను. అడగండి. హౌ డిడ్ షీ సెయిల్ త్రూ ఇట్? ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. ఎస్, చిన్నప్పటి నుంచి అన్నీ చేసింది కదా అమ్మ. ఈ టైంలో మరి క్రైసిస్ వచ్చినప్పుడు అమ్మని అంటే అనిస్తే ఏం బాగుంటుంది? అడిగితే బాగుంటుంది, అనిస్తే కాదు. వావ్, నైస్. ఐ విల్ డెఫినెట్లీ, అండ్ ఆడియన్స్ విల్ ఆల్సో. ఐ హోప్ మ్యామ్ అన్ని క్వశ్చన్స్ అడిగేసాం, మాకు చాలా డౌట్స్కి ఆన్సర్స్ కూడా వచ్చాయి. వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్, ఇట్స్ మైట్ బి పర్సనల్. మీరు ఇందాక చెప్పారు కదా కపుల్స్ వచ్చినప్పుడు లైక్ వైజనల్ డ్రైనెస్ అండ్ పెయిన్ఫుల్ సెక్స్ ఇచ్చింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో విమెన్కి మెంటల్లీ చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటారు, మూడ్ స్వింగ్స్ అండ్ ఆల్. దీనివల్ల పర్సనల్ రిలేషన్షిప్ కొంచెం ఎఫెక్ట్ ఎలాగో అవుతుంది, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్ కోర్స్ ఆల్సో ఇట్ ఎఫెక్ట్స్. సో ఇలాంటి టైంలో పార్ట్నర్స్ ఇద్దరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఎలాంటి కేర్ తీసుకుంటే ఆ రిలేషన్షిప్ ప్రశాంతంగా ఉంటుంది? చెప్పింది అదే. దిస్ విత్ ఫ్యామిలీ, బట్ విత్ హస్బెండ్ సి మదరు, ఫాదరు, లేదంటే డాటరు, సన్, వీళ్ళందరూ హస్బెండే కదా. ఇలాంటివి ఒకవేళ ఈవెన్ మీరు అన్నట్టు ఆయన కూడా మేబీ ఆ ట్రాన్సిషన్లో ఉండొచ్చు. మేబీ దేర్ ఆర్ మెనీ స్ట్రెస్ టు మెన్. ఫస్ట్ మెయిన్ ఫ్యామిలీ స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు, మేనేజింగ్ ద హోల్ హౌస్, బీయింగ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హీ బీయింగ్ ఫేసింగ్ వెరీ మచ్ థింగ్స్. సో అలాంటప్పుడు హీ మైట్ ఆర్ మైట్ నాట్ అడ్రస్ టు యువర్ ఇష్యూస్, ఆర్ హీ మైట్ ఆర్ మైట్ నాట్ గెట్ టైమ్ టు లిజన్. కూర్చొని వినేంత ఓపిక తీరిక ఉండకపోవచ్చు. కానీ యాజ్ ఎ వైఫ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. అండి ఇది ఇలా జరిగింది, నాకు ఇలా అవుతోంది, ప్లీజ్ సి. లేదు దగ్గరకు వస్తున్నాడు హస్బెండ్, నాకు పెయిన్ అనిపిస్తుంది, ఇప్పుడు నేను చెప్తే ఏమనుకుంటాడో, చెప్పకపోతే ఏమనుకుంటాడో, ఈ మాత్రం ఉంది కూడా పోతుందేమో. లేదు, టాక్. దిస్ ఇస్ నాట్ అ మిత్, యూ హ్యావ్ టు టాక్. చెప్పండి, లేదు ఇలా అవుతుంది, come on, go and see the gynec. We are having medicines to make we can see happy couple even after menopause. Okay, it is no wrong to have active marital life even after menopause. It is completely normal. It is their personal choice. కొంత బయటికి చెప్తే ఈ ఏజ్లో ఏంటండి అని చెప్పి నవ్వేస్తారు. అవునా? ఎందుకు ఈ ఏజ్లో ఎందుకు ఉండకూడదు? ఓకే, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. If both partners are concerned with their marital life, go to the gynecologist, talk to her. దానికి ట్రీట్మెంట్స్, n number of treatments, wonderful treatments we have. సో మీ అడ్రస్ మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్గా అడ్రస్ చేస్తాను. అండ్ ఎమోషనల్ సపోర్ట్, ఈవెన్ ద హస్బెండ్ ఈస్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ టైమ్, అట్లీస్ట్ సే పర్వాలేదు, ఐ ఆమ్ హియర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ ఆమ్ హియర్, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ సెట్. ఎంత మహా అయితే ఒక 5 or 6 years ఉంటుంది. అమ్మో 5 or 6 years అనుకుంటుండొచ్చు చూసేవాళ్ళు మీరు కూడా. కానీ మెల్లగా స్టార్ట్ అయ్యి వన్స్ దే అచీవ్ దట్, మళ్ళీ తర్వాత ఇలా శాంతంగా అయిపోతారు అన్నమాట. సో ఆ ఫేజ్ కరెక్ట్గా, ఆ పీక్ ఫేజ్ ఏదైతే ఉంటుందో, షీ నీడ్స్ ద సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ, ఫ్రమ్ స్పౌస్ అండ్ ఫ్రమ్ చిల్డ్రన్ ఆల్సో. ఎవ్రీవన్. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. చాలా క్వశ్చన్స్కి చాలా క్లియర్గా ఆన్సర్ వచ్చింది, అండ్ నాకైతే కంప్లీట్ అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు మెనోపాజ్ గురించి ఇంటికి వెళ్ళగానే మా మదర్ని అయితే అడగాలి ఎలా ఫెయిల్ అవుతున్నారని. ఐ హోప్ ఆడియన్స్ కూడా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డాక్టర్ గారితో మళ్ళీ సెషన్ అరేంజ్ చేసుకుని నా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మీకు ఇప్పించేస్తాను. అది వ్యూయర్స్, మెనోపాజ్ గురించిన పూర్తి సమాచారం మీకు తెలియజేస్తానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా వేరే సెషన్లో మీ డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. మళ్ళీ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ.